కల్వకుంట్ల కుటుంబంలో ఆడపడుచు అలకపోనింది. రాఖీల పౌర్ణమి కాక కుటుంబంలో కలహాలు పెంచింది. కేటీఆర్కు చెల్లి కవిత రాఖీ కట్టడానికి వస్తా అంటూ శుక్రవారం ఉదయం 10 గంటలలోపు ఒక మెసేజ్ పెట్టింది. మెసేజ్ను చూసిన కేటీఆర్ నార్సింగి ఇంటి నుంచి నందినగర్కు వచ్చి లగడచర్ల బాధితులతో రాఖీ కట్టించుకొని 11 గంటలకు బెంగళూరు వెళ్లి 1 తర్వాత తాను అందుబాటులో లేనని రిప్లై ఇచ్చారు. కేటీఆర్ రిప్లైతో నివ్వెరపోయిన కవిత శనివారం అపాయింట్మెంట్లు అన్నీ రద్దు చేసుకుని ఇంటికి పరిమితమైంది. శనివారం కూడా కనీసం కిందకు కూడా రాలేదు. ప్రతిసారి కేటీఆర్ సంతోష్లకు రాఖీ కట్టి ఇంట్లో పని వాళ్లకు దగ్గరి వాళ్లకు రాఖీ కట్టే కవిత ఈసారి కేటీఆర్ వైఖరితో ఇంటికే పరిమితమైంది. ప్రతిసారి ఇంటికి వచ్చి రాఖీ కట్టించుకునే మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఈసారి జాడలేకుండా పోయారు. రాఖీ పండగ కల్వకుంట్ల కుటుంబంలో మరింత అగ్గి రాజేసిందనే చెప్పవచ్చు. అయితే బెంగళూరులోనే ఉన్నప్పటికీ మీడియాకు మాత్రం ఢిల్లీలో ఎమ్మెల్యేల కేసుకు సంబంధించి అడ్వకేట్లతో చర్చిస్తున్నట్టు లీక్లు ఇస్తున్నారని కవిత సన్నిహితులు మండిపడుతున్నారు.